ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోనా 3వ అధ్యాయము 10వ వచనము. నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నినివే పట్టణ ప్రజల గురించి మనతో మాట్లాడుతున్నారు. ఆ పట్టణములో బహుఘోరమైనటువంటి పాపము విస్తరింపబడగా ఆ పట్టణ విషయమై దేవుడు యోనాతో మాట్లాడినప్పుడు మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ వాక్యాన్ని విని అల్పులేమి గనులేమి రాజు నుండి మరి ప్రతి పేదవాడు వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం ఉండి ఆఖరికి పశువులు మేకలు గొర్రెలు మూగజీవులతో సహా ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని మా పాపమును దయతో మన్నించి నీ ఉగ్రత మా మీదకు రానియొద్దు ప్రభువా అని దేవుని సన్నిధిలో వారు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి దేవునికి విరోధంగా చేసిన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన వారి మీద కనికరపడ్డాడు. వారి మీదకి ఏ ఉగ్రత అయితే రాబోతుందో దానిని దేవుడు తప్పించాడు. ఇక్కడ మన దేవుడు ఎంత కనికరము గలవాడో, ఆయన ఎంత దీర్ఘశాంతము గలవాడో, ఎంత కృప గలవాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే పదే పదే చేయకూడదు అంటున్నటువంటి పని చేస్తూనే దేవునికి విరోధమైనటువంటి శరీర కార్యాలని, విరోధమైనటువంటి ఆలోచనలు, విరోధమైన క్రియలతో దేవునికి ఆయాసకరంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే ఆయన ఉగ్రత రాకమునిపే నీవు కూడా పశ్చాత్తాపడి నన్ను క్షమించు ప్రభువా, నా పాపమును మన్నించు అని ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు నీ పక్షాన కూడా కీడును శాపమును తొలగించి ఆశీర్వాదంతో నింపి తన కృప కనికరములను నీ మీద సమృద్ధిగా చూపిస్తాడు. ఆయన కృప ఆయన కనికరం మన మీద ఉన్నట్లయితే మనం ఏది చేసినా కానీ అన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కాబట్టి ఈరోజు మనం కూడా నినివే వారి వలె మన ప్రతి పాపమును, ప్రతి దోషమును, ప్రతి అపరాధమును ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడదాము. ఆయన కృపను మనందరము కూడా పొందుకుందాము. యేసు నామములో ఆయన సన్నిధిలో నుండి కృప కనికరములు మనకు దొరుకునుగాక. ఆమేన్.